ఇచ్చేదిరా డాక్టర్ వచ్చినాడట. మా ఓడి బండికి క్రౌన్ ఆయిల్ కారుతా ఉంది, లూజ్ అయిపోయినాయి అన్ని బోల్ట్లు. మా డ్రైవర్ సుధాకర్ గారు టైట్ చేస్తూ ఉండరు. ఆయన డ్రైవరు ప్లస్ మెకానిక్, ఆయన అన్ని బళ్ళకి రిపేర్లు బళ్ళు అన్నీ చూస్తాడు పాపం. అలా డ్రైవర్ దొరకడం కష్టం మనకు. ఎంత కష్టమైనా లారీ కింద దూరి చేస్తాడు పాపం బిడ్డ. ఆయిల్ చూడు ఫ్రెండ్స్, చూడండి ఈ ఆయిల్లో అన్ని లూజ్ అయిపోయి ఓనర్ చెప్తుంటే ఆయిల్ పోసి తోలు మాట్లాడి ఇది కాక పోయిందంటే 2 లక్షలు. చూడండి ఫ్రెండ్స్, మా డ్రైవర్ ఎట్లా టైట్ చేస్తున్నాడు. 2 లక్షలు తగ్గించుకుంటాడు. ఇది కానీ పోయిందంటే ఆయనకి చెప్తే ఎంతో లేదు ఫ్రెండ్స్. అదేమంటే మళ్ళీ డ్రైవర్ల మీద పడి ఆడేస్తారు. డ్రైవర్ ఏం చేస్తాడు ఫ్రెండ్స్, చెప్పగలుగుతాడు, చేయగలుగుతాడు అంతే. కానీ అన్నీ లూజ్ అయిపోవాలా, అన్నీ లూజ్ అయిపోయినాయి. ఏం చేస్తాను ఫ్రెండ్స్, చెయ్యాలి తప్పదు. వరి గుడ్డు కొన్నాక పులుపు కొనుక్కుంటా తప్పుతుందా? డ్రైవింగ్ నేర్చుకున్నాక ప్రతి పని చేయాల, తప్పదు. అబ్బా ఆ రెండేనా? పైన కూడా ఇగో మొత్తం లూజ్ అయిపోయినాయి. మాకు ఒక 3 డ్రైవర్లు ఉంటే కనీసం టైర్లు కూడా తట్టుకోరు. మేము మాత్రం వాళ్ళకి ఇచ్చేదే చేస్తాం, మాకు ఇచ్చేదే చేస్తాం. 100 రూపాయలు తెస్తాడు ఆయన అంటే మాకేం మిగలుతుంటాడు. చూడండి ఫ్రెండ్స్, మా వాడు అయిపోయింది అయిపోయింది అంతేనా? 2 నిమిషాలు దాని మీద తట్టు టైం. ఏదన్నా ఒక 100 రూపాయలు పెంచమన్నా ఇవి లాగు. మాట్లాడుకో, చెప్పు, స్టోరీ చెప్తా ఉన్నా ఏదో ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి కష్టాలు ఎవరికి రావు ఫ్రెండ్స్. డ్రైవర్లు అంటారు, డ్రైవర్లు ఇవి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నాయో. ఇక్కడ ఫ్యామిలీస్, ఒక ఫ్యామిలీస్ కాదు. చూడండి ఫ్రెండ్స్, మా డ్రైవర్కి ఎంత అలా డోర్ తీసా వేస్ట్ మనం పెట్టుకొని చెప్తా బిట్ట అదంతే. చూడండి ఫ్రెండ్స్, మా ఓనర్ని 100 రూపాయలు చేయమన్నా, ఇప్పుడు 1400 ఇస్తున్నాడు. 1400 చేయనా, ఇవన్నీ ఎవరు చేస్తారని అడిగితే మాకు ఏం మిగలలేదని ఇవన్నీ ఎవరు చేస్తారు. మెకానిక్ అడిగి పోతే 400 500 నొక్కుతాడు. ఏంది ఈ స్పాండర్ ఎత్తుకొని బోల్ట్ టైట్ చేసిన దానికి 400 సేవ్ చేసినా కదా మేము. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆయిల్ పోయాలా, వాడు కాడకపోతే 7 రూపాయలు అడుగుతాడు. 7 రూపాయలు కూడా మిగిలిస్తున్నాం కదా మేము. 7 రూపాయలు అయితే మెకానిక్ ఇస్తారు ఫ్రెండ్స్. డ్రైవర్కి ఒక 100 రూపాయలు, టీకి 10 రూపాయలు ఇవ్వండి. 5 రూపాయలు 5 రూపాయలు ఇస్తారా? ఎవరు చెప్పినారు 5 రూపాయలు ఇస్తారా? ఈయన మా ఇన్ఛార్జి, ఒకసారి చూడండి. ఇన్ఛార్జి కూర్చో ఉన్నాడు, డ్రైవర్ని నేను వేస్తున్నా. 8 బల్ల మీద ఇన్ఛార్జి ఈయన, నేను డ్రైవర్ని, నన్ను చేపిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ చేసుకుంటే కదా అనుభవం వస్తుందా? ఏం అనుభవా? బరిని కొన్న తర్వాత తాడు కొనుక్కోవాలా, డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ చేయాలా ఫ్రెండ్స్. ఈయన మా సైడ్ డ్రైవర్ అండి. ఈయన అయినంటే ఇప్పుడైతే మనం క్రౌన్ అయితే బోల్ట్ ఇప్పి లైన్ వేసుకొని ఆయిల్ చూసుకొని చెకప్ చేసుకొని చేయాలి. ఇది ఇప్పుడే బిట్ పెట్టి ఇప్పుతా ఉన్నాను. అబ్బా ఫుల్ టైట్ ఉంది, వచ్చేసిందిలే. దీన్ని పట్టుకొని ఇప్పుడు తీసి చూడాలి. పడిపోయింది బోల్ట్ కింద చూసుకొని ఆయిల్ చెక్ చేసుకొని, చొక్కాకంతా మట్టి అయిపోయింది. బాగా ఎగదాలు చేస్తూ ఉన్నాడు. ఆయిల్ అయితే ఉండాది, ఇబ్బంది లేదు, సరిపోద్ది. అయితే చూడండి ఫ్రెండ్స్, కష్టాలు మనకే వస్తాయి కానీ ఏం చేయలేం. మనిషి పుట్టినాక అన్నీ చేయాల. మా బాయ్ 2 అంతస్తులు కట్టాడు బిల్డింగు, లారీ దోలే. మేము ఒక రేకుల షెడ్ వేసుకోవాలి. చెప్పు బాయ్, మళ్ళీ నిజాలు చెప్పలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే టైట్ చేసేసాము మనము. లోపల పక్కన బోల్ట్ టైట్ వేసాము.
కానీ నిలబడిందా నిలబడుతుంది, లేదంటే మనం ఏం చేయలేం. అంతా షోరూమ్ మేమా. బాయ్ పట్టుకుందిరా స్పానర్లో ఎత్తా. సుబ్బయ్య వస్తా ఉన్నాడంట, ఆయన మా బాయ్ ఇన్ఛార్జినా, వాకాడు ఇన్ఛార్జినా. పడుకో ఓకే ఫ్రెండ్స్, అయినారా మన అగిపిడి మధ్య వచ్చారు ఫ్రెండ్స్. కానీ వెళ్తా ఉన్నాడు చిక్కుపడి. రా సుబ్బన్న, అవలేదులే బాయ్ లోడ్ ఇంకా. కానీ సుబ్బన్న ఏం జరిగింది? బండి దిగబడిపోయిందంటే ఫస్ట్ కూడా ముందుగా తెస్తా ఉండేవు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా మార్చుకోవాలంటే చెప్పండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై దేవర్.